నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఈరోజు 3 దినపత్రికల్లోని మెయిన్ వార్తలను చూద్దాం. చూసే ముందు దయవుంచి రిక్వెస్ట్ చేస్తుంటున్నా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు చూడండి. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ వార్తలను చూద్దామండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలను చూస్తే, మాజీ మంత్రి కాకాని అరెస్ట్, క్వాడ్జీ అక్రమ తవ్వకాల కేసులో అదుపులోకి, పేలుడు పదార్థాలు వినియోగించారని, గిరిజనులను బెదిరించారని అభియోగాలు, నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరారు, 55 రోజులు అజ్ఞాతంలో ఉన్న వైకాపా నేత 2 రోజుల్లో మకాం మారుస్తూ దాగుడు మూతలు, బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్లో పట్టువేత. చూడండి, మాజీ మంత్రి అండి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే పేరు. నెల్లూరు జిల్లాలో ఆయన చేసిన ఈ క్వాడ్జీ అక్రమ తవ్వకాలపై గిరిజనులు బెదిరించారని దాంతో అతన్ని అరెస్టు A4గా నిందితులుగా చేరిస్తే, అతను 55 రోజులు తప్పించుకొని తిరుగుతూ అతని మీద పోలీసులు లూకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. అతను హైదరాబాద్లో కొన్ని రోజులు, బెంగళూరులో కొన్ని రోజులు తిరుగుతూ పోలీసులు చేత కాకుండా 4 రాష్ట్రాల్లో గాలిచ్చి నిన్న బెంగళూరు సమీపంలోని రిసార్ట్లో అతన్ని పట్టుకున్నారు. ఈరోజు నెల్లూరు తీసుకెళ్ళి న్యాయస్థానంలో అప్పచెప్తారండి. ఇంకా చూస్తే, ఢిల్లీలో ఆదివారం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న పవన్ కళ్యాణ్. చిత్రంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. చూడండి, ఉత్తమ పాలన విధానాలు ఆచరించండి, వికసిత భారత్కు అవి సోపాలు, కులగణ వృద్ధిలో పథకంలోకి బడుగులు, కుల రాజకీయాలపై నమ్మకం లేదు, ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ. ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు. ఎవరికి తలవంచి నైజం ప్రధానిది, ఆయన ఎప్పుడూ ఓట్ల కోసం ఆలోచించలేదు. ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ కళ్యాణ్ కులగణన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగము. చూడండి, ఇంకా చూస్తే, రేపటి నుంచి మహానాడు అండి, సంబరం, పసుపు పండగ. కడపలో 3 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండగకు వేలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హాజరవుతారండి. దీని మీద చాలా కడపలో మొదటిసారిగా మహానాడు నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి అన్ని విధాల, అన్ని సౌకర్యాలతో, అంగులతో రేపు నుంచి మహానాడండి. రేపటి నుంచి మహాసంబరం. తెలుగుదేశం మహానాడుకు పూర్తి కావచ్చిన ఏర్పాట్లు. నేడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాక. మహానాడు స్వాగత ఫ్లెక్సీలతో కలకలాడుతున్న కడప నగరంలోని కూడలి. నీటిపై తేలుద్దాం, గాల్లో ఏరిద్దాం. రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న స్లీన్ సేవలు, డిపిఆర్ల తయారీకి అనుమతులు. దేశంలో 56 మార్గాలు, ఏపీ నుంచే 32. ఇలా చూస్తే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన గృహప్రవేశం చేశారండి. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కడవల్లి పంచాయతీ శివపురం వద్ద నిర్మించిన ఇంట్లోకి దేవతామూర్తుల చిత్రపటాలతో ప్రవేశిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశు, బ్రాహ్మణి. కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం. తరలి వచ్చిన నియోజకవర్గ నాయకులు, ప్రజలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నూతన గృహప్రవేశం సందడిగా జరిగింది. శాంతిపురం మండలం, కడవల్లి పంచాయతీ శివపురం వద్ద నిర్మించిన ఇంటి వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4:40 ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడల బ్రాహ్మణి చేరుకున్నారు. మేళతాళాలు, వేద మంత్రోచ్చల నడుమ
దేవతామూర్తుల చిత్రాలతో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. చూడండి, పల్నాడు జిల్లా జంట హత్యల్లో పిన్నల సోదరుల ప్రమేయం, ఘాతుకానికి ప్రేరేపించిన వైకాపా నేతలు. కేసు నమోదు చేసిన పోలీసులు A6గా రామకృష్ణారెడ్డి, A7గా వెంకటరామరెడ్డి. తిరుమలకు పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 18 గంటలు. శనివారం 90,211 మందికి శ్రీవారి దర్శనం. చూడండి, వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలు పట్టించుకొని నేటి వైకాపా ప్రభుత్వం వాటిని కల్తీ మద్యం సావులుగా గుర్తించేందుకు నిరాకరణ. సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసిన అప్పటి సీఎం జగన్. పోషించేవారు లేక, ప్రభుత్వ సహాయం అందక బాధ్యతలు ఆక్రనందనలు. చూడండి, వైసీపీ ప్రభుత్వంలో జంగారెడ్డి కూడా ఉంటారు. కల్తీ సారా తాగి 25 మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం మన సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది కల్తీ నాటు సారా, కల్తీ ఇది కాదు, సహజ మరణాలంటూ అప్పట్లో కొట్టేశారు. కానీ ఇప్పుడు చనిపోయిన పాప కుటుంబాలు చూస్తే మొగదిక్కు లేక రోడ్డును పడ్డారు. పోషించేవాళ్ళు లేక ఆడపిల్లలు, భార్యలు, వాళ్ళ జీవితాలు అదో ఘోరంగా జరిగింది. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే, జపాన్ను అధిగమించి ముందుకు. నీతి ఆయోగ్ CEO GVR సుబ్రహ్మణ్యం. చూడండి, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పారండి. ఇదేనండి, పల్నాడు జిల్లా తెలుగుదేశం జంట హత్యల కేసులో పిన్నెర్ల సోదరుల ప్రమేయం ఉందని కేసు బుక్ చేశారు. మళ్ళీ తిరుమలకు పోటెత్తిన భక్తులు, చంద్రబాబు నాయుడు గృహప్రవేశం, జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం. ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, జపాన్ను అధిగమించాం, మన GDP 356 లక్షల కోట్లు. నిన్న నీతి ఆయోగ్లో ఈ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆరంభించిందని మన నీతి ఆయోగ్ CEO వెల్లడించారండి. ఇంకా చూస్తే అందాల బొమ్మలు, కన్నీటి చెమ్మలు. ఈ అందాల పోటీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరి జీవితంలో ఏమేమి నడిచినాయి, వాళ్ళ బాధలు, చిన్న వయసులో ఎన్ని బాధలు పడినారు, ఎన్ని కష్టాలు పడినారు, ఎంతమంది, కొంతమంది అయితే 16 ఏళ్ళకి అత్యాచారం జరిగిందని కొంతమంది ఏది ఇచ్చారని కొంతమంది అని చూస్తే వాళ్ళలో ఒక్కొక్కరి ఒక విషాద గాథ. వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనకే కండల్లో నీళ్ళు వచ్చే విధంగా నిన్న ఈ అందాల వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ చెప్తూ అందరినీ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా వాళ్ళ బాధలు చెప్పారు. ఆ బాధలు వింటేనే వాళ్ళు మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఇంకా చూస్తే క్వార్జీ కేసులో కాకాని అరెస్టు, బెంగళూరు శివార్లో పట్టువేత, 2 నెలలుగా పరారులో మాజీ మంత్రి. నెక్స్ట్ ఈ మహానాడులో ఒక ఆసక్తికరంగా నడుస్తుందండి. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణులు ఒత్తిడి. చూడండి, ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన చంద్రబాబు క్షణం తీరుగు లేకుండా కార్యక్రమాలు. 2019లో ఇలాగే దెబ్బతిన్నాం, గత తప్పులు పునరావృతం కాకూడదు, పార్టీపై గట్టి పర్యవేక్షణ ఉండాల్సిందే, లోకేష్కు బాధ్యత ఇస్తే టీడీపీ బలోపేతం. మినీ మహానాడులో విస్తృత చర్చ, సీనియర్ నేతలది అదే మాట, మహానాడులో చర్చించి నిర్ణయం. కొత్తింటికి సీఎం చంద్రబాబు, కుప్పం వేడుకగా గృహప్రవేశం, నియోజకవర్గ ప్రజలే ముఖ్య అతిథులు, తొలి రోజు నూతన గృహంలో సీఎం బస్సా. చూడండి, రేపటి నుంచి మహానాడు సిద్ధమవుతున్న ప్రతినిధుల సభా వేదిక. ఏర్పాట్లు దాదాపు కొలిక్కి, వర్షంతో కొంత ఇబ్బంది, ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభం. PSR పిలిస్తే వచ్చా, గ్రూప్ 1 పేపర్లు ఆయనే అప్పగించారు, డిజిటల్ మూల్యాంకనం చేయాలని చెప్పారు, అంతకుముందు ఆయనతో ఏ పరిచయం లేదు.
పోలీసు విచారణలో మధుసూదన్ సమాధానాలు. కొన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన పిఎస్ఆర్, మరికొన్నిటికి డొంకు తిరుగుడు జవాబులు. తొలి రోజు 50 ప్రశ్నలకు సంబంధించిన అధికారులు. నేడు కొనసాగుతున్న విచారణ. రాత్రికి పిఎస్లోని 2 నిందితులు. చూడండి. వర్షాలకు ఢిల్లీ అతాకుతలం. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు. చూడండి. 200 విమాన సర్వీసులపై ప్రభావము. చూడు. విద్యుత్ సరఫరాకు అంతర తీవ్రాయము. వర్షాలు బాగా ఉన్నాయండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు చాలా ఉందండి. ఇంకా ఇదేనండి. చూస్తే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ఇందులో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిత్రంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తదితరులు. 555 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు. పీఎం జన్పన్ పథకంలో భాగంగా నిర్మాణం. కుల గణనతో అన్ని వర్గాలకు అభ్యున్నతి. ఎన్డీఏల సీఎంలు, ఉప ముఖ్యమంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోడీ దర్శకతోనే 4వ స్థానం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడడంపై చంద్రబాబు, పవన్. ఇంకా పార్టీ మీ జాగీరా, అక్కకు హక్కులు లేవా, కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో సన్నిహితుల పోస్టులు. కేటీఆర్ టార్గెట్ చేయొచ్చు విమర్శనాస్త్రాలు. కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. 2 రోజులైన కేసీఆర్ నుంచి రాని పిలుపు. ఎవరు స్పందించొద్దు. కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. అబద్ధాల కసిరెడ్డి. పోలీసు విచారణలో చెప్పిందంతా తప్పే. A3తో క్రాస్ వెరిఫికేషన్లో బట్టబయలు తప్పించుకునే ధోరణిలో సజ్జల శ్రీధర్ రెడ్డి. తప్పుదోవ పట్టించేలా మిథున్ రెడ్డి జవాబులు. లిక్కర్ నిందితుల వాంగ్మూలంపై సిట్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి చూస్తే ఏం రాశారంటే, సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని అరెస్ట్. అక్రమ కేసు అంటండి. మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదంట, ఆయన అమాయకుడని రాశారండి. కేరళలో అదుపులో తీసుకున్న నెల్లూరు పోలీసులు ఏమాత్రం సంబంధం లేని సిల్లి కేసులో కచ్చిగట్టి మరి ఏదింపులు. అక్రమ మైనింగ్ కేసులో ఏ పోరుగా చేర్చిన వైనం. రుసుం మైన్స్లో అక్రమాలంటూ గత ప్రభుత్వంలో టీడీపీ నేత సోమిరెడ్డి ఫిర్యాదు. తప్పు జరగలేదని మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ నిర్ధారణ. చూడండి. ఏం తప్పు చేయలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కావాల్సిందే కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం రాగానే మైనింగ్ శాఖ ఇన్ఛార్జి డీడీ ద్వారా ఫిర్యాదు. కేసులో బలం లేనందున A1తో పాటు మరో 2కి హైకోర్టు బెయిలు. ఈ క్రమంలో రెడ్ బుక్ నిబంధనలతో నాన్ బెయిల్ సెక్షన్లు జత. కాకాని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డిపై సాక్షి పేపర్లో రాసిన విషయం. ఇంకోటి రాశారండి. మీ భూములు మా వ్యాపారం. నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో శరవేగంగా 1252 ఎకరాలు సేకరణ. లీజు పేరిట సోలార్ కంపెనీ గుప్పిట్లో పంటలు పండే పొలాలు. సారవంతమైన భూములను శాశ్వతంగా స్వాధీనం చేసుకునే కుట్రలు. సమస్యలు తలెత్తితే ఆర్టిటేషన్ కోసం రైతులు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిందే. ఎలాంటి సమస్య ఉన్నతమైన ప్రభుత్వ పూచికత్తు ఉండదు. లీజ్ అగ్రిమెంట్లలో ఇసుకుపోయే వాస్తవాలు. ఇరుక్కుంటున్న అన్నదాతలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కమిషన్ కనుసన్నల్లో భూసేకరణ అని రాశారండి. నంద్యాలలో సోలార్ కంపెనీకి పండించే భూములు ఇస్తున్నారు. ఇది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనుగొప్ప ఆయన దాంట్లోనే నడుస్తుందని చెప్పారండి. ఇంకా చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సంబంధించిన ప్రవేశపరిచే సందర్భంగా తిరుపతిలోని ఆర్యన్ డిజిటల్ సెంటర్ వద్ద గందరగోళం తలెత్తింది. జిరాక్స్కి 50 రూపాయలు తీసుకుంటున్నారంటండి. చూడండి. జనాలు ఎక్కువైపోతే జిరాక్స్ వాళ్ళు కూడా ఆగని టీడీపీ నేతల దాష్టికాలు.
టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా మల్లేసల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడైన రైతుపై దౌర్జన్యానికి దిగారు. ఆ నలుగురిలో నేను లేను. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని అనిపిస్తుంది. ఆ నలుగురిలో నేను లేను. కోవిడ్ టైం నుంచే నేను బయటకు వచ్చేసాను. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటర్. ఏపీలో కూడా అన్నిటికీ వదిలేసుకుంటూ వస్తున్నాను. 15 లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్కు ప్రతీక. ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్. మన సైనిక దళాల ధైర్య సాహసాలకు గర్వకారణం. ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారండి. ఇంకా చూస్తే సంపిందేమో జోలకొంటి అనుచరులు, కేసేమో పిన్నెలపై. బరి తెగించి నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి సర్కారు. గుండ్లపాడు జంట హత్యల నిందితుల టీడీపీ వారి పనేనన్న పల్నాడు ఎస్సీ. టీడీపీలోని తమ ప్రత్యర్థి వర్గమే చంపిందన్న ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి అనుచరుడిదే. కానీ ఈ కేసులో పిన్నెల పేరును ఇరికించిన జోలకంటి. ఆయన ఒత్తిడితోనే పిన్నెల సోదరులపై అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు. చూడండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి చేసినా అన్ని అక్రమ కేసులే అంటారు. చూడండి, వలభనేని వంశీ అక్రమ కేసే, కొడాలి నాని అక్రమ కేసే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని లూటీలు చేసినా ఆయన మీద అక్రమే. నీతిగా అక్రమంగా ఉన్న సక్రమైన కేసు ఒక్కరు ఉండారా? రాజీలో రాసేటి అన్ని గొబ్బురాతలు రాస్తారు. చదివోడికి వానికి తెక్క అయిపోతుంది. రామకృష్ణారెడ్డి అక్రమ కేసే, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసే. ఎవరండి నిజమైన కేసు ఎవరు అంటే అందరూ పద్ధతులేనా? అందరూ పద్ధతులు అయితే మైనింగ్ ఎక్కడ పోయింది, ఇసుక ఎక్కడ పోయింది, శాండ్ ఎక్కడ పోయింది, మట్టి ఎక్కడ పోయింది, మద్యం దుకాణం మద్యం స్కామ్లు ఎవరు చేశారు? అందరూ మంచోళ్ళే. ఏం చేద్దామండి, అట్లా రాస్తారు మన సాక్షి పేపర్. ప్రైవేటుకు హరితార్పణం. పర్యాటక శాఖకు చెందిన హరిత హోటళ్లు ప్రైవేటుకి కట్టబెట్టేందుకు కూటమి కుయుక్తులు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో 30 హోటళ్లను అప్పగించేందుకు ప్రతిపాదనలు. విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా సమావేశాలు. రోడ్డును పడనున్న 1000 మందికి పైగా సిబ్బంది. అరకులోని హరిత రిసార్ట్. అది బుల్లెట్ రైలు వస్తుంది. దేశీయ ప్రయాణికులు రవాణా వ్యవస్థలో వందే భారత్ రైలు ఒక పెద్ద ముందడుగు. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతికి ఈ రైలు ప్రసిద్ధి. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. చూడండి, బుల్లెట్ రైలు అంట గంటకు 180 కిలోమీటర్లు నడుస్తుందంట, ప్రయాణిస్తుందంట. మాయా వేదికపై మహాడ్రామా. ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించుకేందుకు చంద్రబాబు సూపర్ స్క్రిప్ట్. మహానాడు వేదికగా తెరపైకి రానున్న సూపర్ 6 విధానాలు. ఏడాదైనా ఏమి చేయలేకపోవడమే ప్రజల దృష్టి మళ్లించే వెత్తుగూడ. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 హామీలు బుట్టదాఖలు. అందులో ఒకటి కూడా అమలు చేయకుండా మోసము. అందులో ఒకటి కూడా మోసం చేయకుండా మోసం అంటున్నారే, తప్పు కదా. పింఛన్ చెప్పారు కదా, పింఛన్ ఒకటి చేశారు కదా. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది చేస్తున్నారు కదా. మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మహిళలకు అంటున్నారు కదా. తల్లి వందనం, రైతు బంధు, స్కూల్ తెరిచిన పార్టీ ఇస్తామంటున్నారు కదా. మళ్ళీ ఒకటి కూడా చేయలేదు. రాసే పేపర్లో నిజాలు రాయించింది, మొత్తం అబద్ధాలే రాచారబ్బా ఈ సాక్షి పేపర్లో. కడప మహానాడులో ప్రజల కండ్లకు గంతులు కట్టేందుకు సన్మానాలు. ప్రజల కండ్లకు గంతలు కడతారా? ఎందుకు? అంగు ఆర్భాటం, మోసపు మాటలే పెట్టుబడిగా ముందుకు. చూడండి, కడప మహానాడులో ప్రజలు కండ్లు కడతారా? ఎంత కడితే కట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఏం చేసినా మంచి చెడు ఆలోచించుకునే స్థితిలో ప్రజలు ఉండారు. ఇదేనండి. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూస్తే పదవులపై కదలిక. త్వరలో పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం. కేసీ వేణుగోపాల్తో సీఎం పిసిసి అధ్యక్షుడు చర్చలు.
మంత్రివర్గ విస్తరణ పైన సమాలోచనలు, నేడు మరోసారి భేటీ. చూడండి, పదవులపై కదలిక అంటే అండి, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, వాళ్ళలో ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఎందుకంటే అందరికీ మంత్రి పదవులు రావు కదా, కొందరు అట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తారని తెలుస్తుంది. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని మోడీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికార నివాసంలో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాత్రి 9:30 గంటలకు బయలుదేరాలనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకొని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. అందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించొద్దు. భరాస నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం. కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిమాణాలు, కాళేశ్వర కమిషన్ నోటీసులపైన. చూడండి, కవిత చేసిన వ్యాఖ్యలపై ఏం తొందరపడద్దండి అని నిన్న కేసీఆర్తో కలిసిన కేటీఆర్తో కేసీఆర్ అన్నట్లు సమాచారం. కానీ కవితను ఇంతవరకు 2 రోజులైనా కూడా కేసీఆర్ పిలవలేదు. కాబట్టి కవితను ఎల్లగొట్టే ఆలోచనలో ఎక్కువ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి కవిత వెళ్ళిపోయే సీజన్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్కు కవిత ఉంటే ఎప్పుడైనా తలనొప్పే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వైఎస్ షర్మిలారెడ్డి గారిని బయలు తోసిందో కవితా గారిని కూడా అలా తోసేస్తే అడ్డం లేకుండా పోతుందనే ఉద్దేశంతో కేటీఆర్ పక్కా ప్లాన్తో చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఇంకా ఆంధ్రజ్యోతి, తెలంగాణ పేపర్ చూస్తే, పార్టీ మీ జాగీరా, మీరేమైనా గుత్త పట్టారా, అక్కకు హక్కులు లేవా, కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు పోస్టులు. చూడండి, కవిత గారికి సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ నడుస్తుంది. కేటీఆర్ను పాయింట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మా కవిత గారి మీద కుట్రలు ఎందుకు పడుతున్నారు అని సోషల్ మీడియాలో చాలా చేస్తున్నారు. కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విభజన శాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. అది 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ. చూడండి, ఎవరు స్పందించొద్దు, ఆలోచించి అడుగులు వేయాలని. దుష్టప్రచారం కాదు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. తనయుడిని ఫామ్ హౌస్కు పిలిపించుకున్న తండ్రి. 3 గంటల పాటు మంతనాలు. కాళేశ్వరం నోటీసులపైన చర్చ. జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. చూడండి, ఇంకా టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అంట తెలంగాణలో. త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ. ఈయనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలు. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.